వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనము రోమన్ నెంబర్ 2లో 2 ప్రాబ్లం చూసాం కదండి. ఇది ప్రాబ్లం నెంబర్ 3. మనం ఏంటంటే ఇంటర్ 1B గురించి ఫస్ట్ చాప్టర్ లోకస్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇది ప్రాబ్లం నెంబర్ 3. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ ద డిస్టెన్స్ of whose distance from -5, 0 and 5, 0 is 8. ఏమంటున్నారంటే డిస్టెన్స్ అనేది 8 అంటున్నారు. ఇప్పుడు ఏముంది, ఒక 2 పాయింట్స్ ఇచ్చారు. ఇది ఏ, ఇది బి. లోకస్ ఆఫ్ ద పాయింట్ పి అనుకుంటున్నాం. ఏమి ఇచ్చారు? -5, 0. బి ఎంత? 5, 0. పి అంటే ఏంటి? x, y. దీని యొక్క డిస్టెన్స్ ఎంత అంటున్నారండి? 8 అంటున్నారు. ఫస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే లెట్స్ A is equal -5, 0 and B is equal 5, 0. Given, consider PA minus PB is equal to ఎంత అంటున్నారండి? 8. హూస్ డిస్టెన్స్ అంటున్నారు కదా, దాని యొక్క డిస్టెన్స్ ఎంత? 8 అంటున్నారు. ఇక్కడ లెట్ P of x, y be a point on the locus. ఏమంటున్నారండి? 2 పాయింట్స్ ఇచ్చారు, దాని యొక్క డిస్టెన్స్ అనేది 8 అంటున్నారు. మనం ఎక్కడ పి ఆఫ్ అనేది లోకస్ ఏంటి? x, y అని తీసుకుంటున్నాం. ఫస్ట్ ఏమని దాని యొక్క డిస్టెన్స్ కాబట్టి మనం పిఏ మైనస్ పిబి ఎంత అంటున్నాము? 8 అంటున్నాం. ఇప్పుడు ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు కన్సిడర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? -5, 0. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5, 0. నెక్స్ట్ పి ఎంత అండి? x, y. ఇదే కదండి వాళ్ళు మనకి ఇచ్చింది. ఏమి ఇచ్చారు? డిస్టెన్స్ 8 అంటున్నారు, అది తీసుకున్నాం. ఇప్పుడు పిఏ స్క్వేర్ మైనస్ పిబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏంటండి? ఇప్పుడు మళ్ళీ డిస్టెన్స్ ఇది x1 y1 అనుకున్నాం అనుకోండి, ఇది x2 y2 అవుతుంది. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. మొత్తం ఇక్కడ దాకా అయిపోయింది కదండి. పిఏ మైనస్ పిబి అయిపోయింది కదా. నెక్స్ట్ మైనస్ ఆఫ్ పిబి స్క్వేర్, ఇది x1 y1, ఇది x2 y2 అంటే x మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ ఏంటండి? ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 10x అవుతుంది. నెక్స్ట్ ఇదేంటండి? y స్క్వేర్. ఇప్పుడు ఇదేంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ y స్క్వేర్. ఇప్పుడు ఇది ఏమవుతుందండి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 25 ప్లస్ 10x ప్లస్ y స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ తోటి మల్టిప్లై అండి. -25 మైనస్ ఇంటూ మైనస్ 10x మైనస్ y స్క్వేర్. ఇప్పుడు ఇది ఏమవుతుందండి? ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ 10x. నెక్స్ట్ మైనస్ y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, -25 ప్లస్ 20 అంటే ఇక్కడ ఏం మిగిలిందండి? ఇక్కడ 10x, ఇక్కడ 2 అంటే ఏమవుతుంది? 20x అవుతుంది. ఇదేంటండి? పిఏ స్క్వేర్ మైనస్ పిబి స్క్వేరే కదా. ఇప్పుడు ఇదే ఫార్ములా లాగా ఉందండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే దీన్ని పిఏ ప్లస్ పిబి ఇంటూ పిఏ మైనస్ పిబి అని రాసుకోవచ్చు కదండి. ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 20x. ఆల్రెడీ మనకి పిఏ మైనస్ పిబి అంటే ఎంత అండి? ఈక్వేషన్ 1 నుంచి 8 కదా, అదే రాస్తున్నాను. పిఏ ప్లస్ పిబి 8 ఈజ్ ఈక్వల్ 20x. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇక్కడ ఇది ఎక్కడ నుండి రాసామని అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి రాసాము. ఇప్పుడు ఈ 8ని తీసుకెళ్తే పిఏ ప్లస్ పిబి ఈజ్ ఈక్వల్ 20/8x. ఇది 4 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది కదండి. 4 2s 4 5s. ఇప్పుడు ఇది ఏమవుతుంది? పిఏ ప్లస్ పిబి ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 5/2x. ఇది ఈక్వేషన్ నెంబర్ ఎంత అనుకుంటున్నా? 2. ఇప్పుడు ఏం చేస్తున్నాను అని అంటే యాడ్ 1 and 2 ఈక్వేషన్స్.
ఏం చేస్తున్నానండి, ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని యాడ్ చేస్తున్నాను. ఏమవుతుంది ఇప్పుడు, పిఏ మైనస్ పిబి ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి మనకి 8. పిఏ ప్లస్ పిబి ఎంత వచ్చింది మనకి 5/2 ఎక్సే కదండి వచ్చింది. ఇప్పుడు ఈ పిబి క్యాన్సిల్ అవుతుంది, -1 ప్లస్ కాబట్టి ఇప్పుడు 2PA ఈజ్ ఈక్వల్ 8 ప్లస్ 5/2 ఎక్స్. దీన్ని ఇప్పుడు ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుందండి, దీని యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది 2 కదా. ఇక్కడ ఏం లేకపోతే 1 2 ఉంటే మల్టిప్లై అవుతుంది కదా, అంటే 16 ప్లస్ 2 ఉంది కాబట్టి 5x అవుతుంది. ఈజ్ ఈక్వల్, ఇప్పుడు ఇది ఎంత అవుతుందండి, ఈ 2 అనేది ఇటు వెళ్ళిపోతే 4PA అవుతుంది కదా, ఈజ్ ఈక్వల్ 16 ప్లస్ 5x అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను అని అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కదా, అంటే 4PA హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 5x ప్లస్ 16 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనము 4 × 4 ఎంత అండి, 16PA స్క్వేర్. ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి 25x స్క్వేర్. 16 × 16 ఎంత అవుతుందండి, 256 ప్లస్ 16 5 80కి 2తో చేయాలి కదా, అంటే 160 అవుతుంది, 160x అవుతుంది. ఇప్పుడు ఇక్కడ పిఏ స్క్వేర్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదండి. ఇప్పుడు పి ఏంటి, ఎక్స్ కామా వై అనుకుంటున్నాం. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ 10 ఇచ్చారండి మనకి, ఏ ఈజ్ ఈక్వల్ 10 -5, -5, 0 కదా, -5, 0. ఇది x1 y1 x2 y2 అనుకున్నాం అనుకోండి. మళ్ళీ డిస్టెన్స్ ఫార్ములా 16 ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25x స్క్వేర్ ప్లస్ 256 ప్లస్ 160x అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ లా ఉంది, x స్క్వేర్ ప్లస్ 25 ప్లస్ 10x ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25x స్క్వేర్ ప్లస్ 256x ప్లస్ 160x, 16x స్క్వేర్ ప్లస్ 16 × 25 400 వస్తుందండి. 400 ప్లస్ 160x ప్లస్ 16y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 26x స్క్వేర్ 256 ప్లస్ 160. ఇప్పుడు ఏంటండి, ఇది బిగ్ ఉంది కాబట్టి దీన్ని ఇటు పంపిస్తున్నాం. ఈ ఈక్వేషన్ మొత్తం ఇటు రాస్తున్నాను. 25x స్క్వేర్ ప్లస్ 256 ప్లస్ 160x మైనస్ 16x స్క్వేర్ మైనస్ 400 మైనస్ 160x మైనస్ 16y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 0. 25లో నుంచి 16 తీసేస్తే ఎంత వస్తుందండి, 9x స్క్వేర్. అదేవిధంగా మైనస్ 16y, ఎక్స్ స్క్వేర్లు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు y స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్. ఇప్పుడు 160 ఉంది, ప్లస్ 160 మైనస్ 160 ఏమవుతుందండి, క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం మిగిలిందండి, ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ అయిపోయింది కాబట్టి 400 250, 400లో నుంచి 250 తీసేస్తే ఎంత అవుతుందండి, 144 అనేది వస్తుంది. ఇక్కడ బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 144 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 0. ఇప్పుడు ఈ 144ని అటు పంపించేస్తే ప్లస్ 144 అవుతుంది కదండి. ప్రతి నంబర్ని 144 తోటి డివైడ్ చేయాలి. డివైడ్ బోత్ సైడ్స్ 144 తోటి డివైడ్ చేయాలంటే 9/144x స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ బై 144 ఈజ్ ఈక్వల్ 144/144. ఇప్పుడు ఇది 9లో నుంచి 144 క్యాన్సిల్ అవుతే ఏంటండి, ఎక్స్ స్క్వేర్ బై ఎంత అవుతుంది, ఇక్కడ ఎంత అండి, 9ని 144లో డివైడ్ అవ్వాలంటే 16x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై 9. 9లో 16 9 144 ఈజ్ ఈక్వల్ 1.
దేర్ఫోర్ మనకు కావాల్సింది ఇదే కదండి. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ద locus is x square by 16 minus y square by 9 is equal to 1. Malli please subscribe my channel. Thank you all.